హాయ్ వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. మన వీడియో మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు జొన్న గంకిలతో గారెలు వేసుకుందాం. మొక్కజొన్న గారెలు ఇవి తెలంగాణకి స్పెషల్ అండి. వీటిని ఇలా మొక్కజొన్నలతో గారెలు వేస్తేనే బాగుంటుంది. ఫ్రోజన్ జొన్నతో అయితే బాగోదు, అంత బాగోదు. వీటితో అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వలుచుకొని నాకు ఇన్ని పిక్కలు వచ్చాయండి 5 మొక్కజొన్నలకి. ఇప్పుడు ఎలా గారెలు వేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఈ పిక్కల్ని ఇలా ఒలుచుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పిక్కలు వేసి కారానికి తగ్గట్ట ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో ఒక 10-15 వెల్లుల్లి రబ్బలు వలిచి వేసుకోవాలి. వలిచి వేసుకొని 2 ఇంచీల అల్లం ముక్క, కొంచెంగా జీలకర్ర, కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా వాటర్ అస్సలు వేయకుండా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక వీటిని అందులో కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గారెలు వేయడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనిద్దాం. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లో గారెలు వేయడానికి చేతిని తడి చేసుకొని ఇలా కొంచెం బాల్ తీసుకొని రౌండ్ చేసుకొని ఇలా పల్చగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లో వదిలేయాలండి. ఇలా ముద్దని అన్ని గారెలు వేసాక మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాక టిష్యూ ఉంచుకున్న ప్లేట్లో తీసుకొని గారెలు సర్వ్ చేస్తే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ చేసుకోండి ఫ్రెండ్. గారెలు ఎలా ఉన్నాయండి?